హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు 44 సైజు బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. 44 సైజ్ అండి. చెస్ట్ 11 అన్నమాట. అంటే 44 సైజు బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఇది వచ్చి చెస్ట్ 44, ఆర్మ్హోలు 18.5, ఆర్మ్హోలు 18.5, నడుము సైజు వచ్చి 10.5 అండి. నడుము సైజు 10.5, 10.5 ఉంది. దీంతో మనము బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూద్దాము. నడుము సైజు ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఇది పొడవు వచ్చి 14 ఇంచులు ఉందండి. అంటే 13.5 ఇంచు ఉండదు. మనం ఇది ఒక 1/2 ఇంచు పెంచుకున్నాం అన్నమాట. హైట్ తక్కువగా ఉందని కొంచెం ఒక 1/2 ఇంచు పెంచుకున్నాం అన్నమాట. వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ లావుగా ఉండే వాళ్ళకి శరీరం మీద పడినప్పుడు కొంచెం పొడుగే ఉండాలి, లేకపోతే అది పొట్టిగానే ఉంటుంది. ఇది 13.5 ఉందండి. దీని కొలత మనం ఒక 1/2 ఇంచు పెంచుకున్నాం అనమాట. 30 ఇంచు వరకు 14 ఇంచులు పెట్టినాం నడుము సైజు. 14 ఇంచులు పెట్టుకొని ఆ తర్వాత నెక్ 3 ఇంచులకు ఉంది చూడండి. నెక్ 3 ఇంచులు, నెక్ 3 ఇంచులు. షోల్డర్ వచ్చి మామూలుగా చిన్న సైజు బ్లౌజులకి అయితే 36 అలాంటి బ్లౌజులకి అయితే 5 ఇంచులు పెట్టుకుంటాం కదా. ఇది 5.5 ఇంచు అండి. షోల్డరు 5.5 ఇంచు పెట్టాం. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచు బ్లౌజ్ షోల్డర్ పెట్టినాము. ఇది వచ్చి ఆర్మ్ హోల్ వచ్చి 5.35 పెట్టినానండి. 5.35 అంటే మనిషి కొంచెం పొట్టిగానే ఉంటారు అనమాట. లావు ఉంటారు, పొట్టిగా ఉంటారు. అందువల్ల 5.35 వచ్చిందనమాట. ఇట్ట పెరిగిందనమాట కొలత, ఇటు పెరిగింది. బ్యాక్ నెక్ పెట్టుకున్నామండి. బ్యాక్ నెక్ మళ్ళీ వచ్చి ఎంత ఉందంటే బ్యాక్ నెక్ వచ్చి 8 ఇంచులకు ఉందన్నమాట. 8.5 ఇంచు. ఫ్రంట్ నెక్ వచ్చి 6 ఇంచులకు ఉండదండి. ఫ్రంట్ నెక్ వేసుకునేటప్పుడు ఒక పాయింట్ తక్కువగా, ఇక్కడ మనం ఉండే కొలత కన్నా ఒక పాయింట్ తక్కువ. హూక్స్ పట్టికి కొద్దిగా క్లాత్ వదిలేసి పెట్టుకోవాలా. ఒక పాయింట్ తక్కువ ఇలా పెట్టుకొని ఆ తర్వాత ఇది ఎంత ఉందంటే 6 ఇంచులకు ఉండదండి. ఫ్రంట్ నెక్ 6 ఇంచులు, బ్యాక్ నెక్ 8.5 ఇంచు, షోల్డరు 5.5 ఇంచు, షోల్డర్ 5.5 ఇంచు. నెక్ వెర్త్ వచ్చి 3 ఇంచులు అనమాట. 3 ఇంచులు అంటే అది ఉండేది 3 ఇంచులు. మనం 2.35 కట్ చేసుకోవాలి. 2.35 కట్ చేసుకుంటే కుట్టేసరికి 3 ఇంచులు పడుతుంది అనమాట. చెస్ట్ 11 ఇంచులు అంటే 44 ఇంచులు అనమాట. పెద్ద సైజు బ్లౌజు 44 ఇంచులు. నడుము వచ్చి 10.35 ఇంచు, నడుము 10.35. ఫ్రంట్ చెస్ట్ ఇది చెస్ట్ సైజ్ వచ్చి ఫ్రంట్ 12.5 ఇంచు అండి. 12.5 ఇంచు అంటే లావు ఉండాలి కాబట్టి, పొట్టిగా ఉన్నారు కాబట్టి. లేకపోతే చూడండి, చెస్ట్ సైజు 12.5 ఇంచు అనమాట. పెట్టిన తర్వాత మళ్ళీ ఎంత ఉందని కొలుచుకున్నామంటే మనకి ఎవరికి ఎంత పెడుతున్నాము, ఎంతలో ఉండాలి, ఇంతటి వాళ్ళకి మనం ఎంతలో పెట్టుకోవచ్చు అనేది మనకు ఒక అవగాహనకు వస్తుందండి. మనకు ఆల్తీ జాకెట్ లేకపోయినా అలాంటప్పుడు కుట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చి పొట్టిగా ఉండాలి కాబట్టి ఒక 5.35కి దిగింది. లేకపోతే ఈ సైజు బ్లౌజ్కి
ఇంకా కొంచెం డౌన్ దిగుతుంది ఆర్మ్ హోల్. కానీ పొట్టిగా ఉంటారు కాబట్టి మనిషి లావు ఉన్నారు, పొట్టిగా ఉన్నారు కాబట్టి 5:35కి వచ్చిందనమాట. ఇది 12:30, ఇది 3 ఇంచులు. ఇప్పుడు కటింగ్ చేసుకున్నాము. ఇది ఫ్రంట్ ఇలాగే కట్ చేసుకునేసినామంటే మనం అలాగే పెట్టి మనం డ్రాయింగ్ వేసుకునేయచ్చండి. బ్యాక్లోనే ఫ్రంట్ డ్రాయింగ్ వేసేసినామంటే మళ్ళీ మనం క్లాత్ వేస్ట్ అవ్వకుండా డ్రాయింగ్ ఉంటుందన్నమాట. బ్యాక్ కటింగ్లోనే ఫ్రంట్ గీసేస్తుంది అనమాట. ఇది 3 ఇంచులకి కటింగ్ చేస్తామండి. ఇక్కడ క్రాస్ రావాలా, ఇక్కడ క్రాస్ రావాలా, ఇక్కడ కూడా క్రాస్ రావాలన్నమాట. ఎడ క్రాస్ రావాలా, ఎడ క్రాస్ రావాలా కటింగ్ చేయాలని. ఇది నడుము సైజు చూడండి. నడుము సైజు క్రాస్ వచ్చిందనమాట. ఇది 11 ఉంది కదా, ఇక్కడ మనం పొట్లకు వదులుకోవాలి కదా. ఇప్పుడు వచ్చి స్ట్రైట్గా వచ్చి 10:30 ఉంది చూడండి. 10:30 ఉంది. 10:30 ఉంటే ఇక్కడ మళ్ళా మనం డాట్స్ పెట్టేదానికి ఒక 1.5 ఇంచి వదులుకోవాలి కదా. ఇప్పుడు డాట్స్ పెట్టేదాకా ఇది 11 ఇంచులకి మామూలుగా అయితే చిన్న సైజు బ్లౌజులకి 36 అలాంటి బ్లౌజులకి అయితే నేరుగా 11 ఇంచులకి సరిపోతుంది అనమాట. అంటే నడుము కొంచెం సన్నగా ఉంటుంది. ఇది వచ్చి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇదేమంటే 1 ఇంచి వరకు నడుము పెరిగింది అనమాట. డాట్స్ పెట్టేటప్పటికి నడుము పెరిగింది. మనం డాట్స్ పట్టేస్తే 10:30కి వస్తుంది. ఇప్పుడు మనకు నేరుగా కాకుండా చిన్న సైజుకి డాట్స్తో కూడా కలిపి నేరుగా గీస్తాం అనమాట, కటింగ్ చేస్తాం. ఇది డాట్స్తో కూడా కలిపి క్రాస్ వచ్చింది అనమాట. 1 ఇంచి క్రాస్ వచ్చింది. ఇక్కడ మళ్ళా ఒక 1 నుంచి 1.5 ఇంచి మళ్ళీ పొట్లకు వదులుకోవాలన్నమాట. ఇది క్రాస్ వచ్చింది. ఇక్కడ 1 ఇంచి ఇట్ట నడు పెద్ద సైజు అలా కూడా ఉంటాయండి బ్లౌజులు. ఇది నేరుగానే కటింగ్ చేసుకునేస్తే మనం కుట్టేటప్పటికి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ హ్యాండ్ వెడల్పు ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది ఇది చూసుకోవాలండి. హ్యాండ్ వెడల్పు వచ్చి ఇలా చూసుకోవాలా. ఎనిమిది పావు ఇంచి ఉంది. ఇది వచ్చి 8:30 ఉంది. ఇది కొట్లకి 8:15 ఇంచి పెట్టినాము. క్రాస్ కటింగ్ చేసేయాలి.
హ్యాండ్ 6.35 ఇంచ్ ఉందండి పొడవు, అంటే 1/4 ఇంచ్ తక్కువ 7 ఉంది. ఇది ఎంత ఉంది? ఇది 5 ఇంచీలు ఉంది. 5 ఇంచీలు అంటే 2 ఇంచీలు డౌన్ చేసి ఉండాలి. 2 ఇంచీలు డౌన్ చేసి, అంటే ఇది 40 హ్యాండ్స్ కదా, హాఫ్ హ్యాండ్స్లా ఉంది కదా, అందువల్ల కొంచెం హైట్ తక్కువే తీసుకుంటాం అనమాట. ఇది కరెక్ట్గా ఉంది అన్నారు కాబట్టి మనం దీని ప్రకారమే కటింగ్ చేస్తాం. హాఫ్ హ్యాండ్స్కి కొంచెం లోతు తక్కువ ఉన్నా కూడా అంత ముడతలు ఏమి రావన్నమాట, అందువల్ల మనం తీసేస్తాం ఇలాగే. ఇది 3/4 ఇంచ్ సరిపోతుంది కాబట్టి మనం దీనికే వేసేద్దాం మెజర్మెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డౌన్ వచ్చేది 2 ఇంచులకి తీసుకున్నారండి, కానీ అలానే తీసేయచ్చు మనము, కానీ అది నాకు కరెక్ట్ అనిపించడం లేదు. అందువల్ల నేనేం చేస్తున్నా అంటే 3 ఇంచులు డౌన్ తీసాను అనమాట. 3 ఇంచులు డౌన్ చేసినప్పుడు ఇక్కడ తగ్గుతుంది క్లాత్, ఇక్కడ మనకు కరెక్ట్గానే వస్తుంది, ఇక్కడ తగ్గుతుంది. మనం 3 ఇంచులు తీసేసినాం అనుకోండి, ఉండే దాంట్లో వాళ్ళు 2 ఇంచులు పెట్టినారు, మనం 3 ఇంచులు డౌన్ చేసాం అనుకో, ఇది తగ్గిపోతుంది అనమాట, సైడ్లో క్లాత్ తగ్గిపోతుంది. సైడ్లో క్లాత్ తగ్గిందంటే జాకెట్ ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. అందువల్ల నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నాను అనమాట. 1/2 ఇంచ్ పెంచుకొని ఇక్కడ మనలాగా మామూలు మెజర్మెంట్గా పెడుతున్నాను. ఇప్పుడు పైకి లాక్కున్నా కూడా ఇది క్లాత్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం పెంచినాం కాబట్టి అదే సైజుకు ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా కటింగ్ చేసుకోండి, మీరు కూడా బాగా సెట్ అవుతుంది. అదే 8.35 ఇంచీలు మనకు మెజర్మెంట్ వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఇంత క్లాత్ మనం వేయాలన్నమాట, జాయింట్ చేయాలి. దీనికి జాయింట్ చేయాల్సినప్పుడు మనం ఇప్పుడే లోతు తీయకూడదు, దీనికి జాయింట్ చేసేసి ఆ తర్వాత లోతు తీయాల. ఇప్పుడు లోతు తీసినామంటే జాయింట్ ఇంత ఎక్కువ క్లాత్ వచ్చినప్పుడు లోతు తీసినామంటే మనకు మెజర్మెంట్ తప్పు వచ్చేస్తుందండి. జాయింట్ చేసుకున్న తర్వాత లోతు తీసుకోవాలా. ఇప్పుడు ఫ్రంట్
ఫ్రంట్ ఒక్కొక్కసారి ఇప్పుడు దీనికి మించి ఉన్నది అనుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇక్కడ కరెక్ట్గా 2.5 ఇంచు 3 ఇంచులు వేసినాం కదా. ఇది వచ్చి ఒక్కొక్కసారి ఇట్ట వెడల్పుగా ఉన్నింది అనుకోండి. అలాంటప్పుడు దీనికి మించి ఇది పోయినప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేయకూడదండి. ఆ తర్వాత కట్ చేసుకోవాలా. బ్యాక్ కట్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలా. మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలంటే అప్పుడు డ్రాయింగ్ వేసుకునేలా. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇలా వేద్దాం. ఇలా వేసినప్పుడు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒక రవ్వ వెడల్పు తీసుకున్నారు. ముందు జాకెట్ మనం బ్లౌజ్ కటింగ్లో నేర్చుకున్నాం కదా. ఒక రవ్వ రౌండ్ తిరగాలంటే ఇట్లా వచ్చింది అనుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ మించి వచ్చిందనమాట ఫ్రంట్ నెక్. అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసాం అనుకోండి. ఇక్కడ కట్ చేసినామంటే నెక్ చిన్నదైపోతుంది. దీన్ని కట్ చేసినామంటే బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేస్తుంది. అందువల్ల అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మెజర్మెంటు ఇలానే పెట్టుకునేసి ఇలా మెజర్మెంటు కింద వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇది కరెక్ట్గా దాని లోపలే ఉందనేసి నేను కటింగ్ చేసానండి. అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని పెట్టుకొని ఈ క్లాత్ తీసుకొని అదే కొలతకి మీరు మెజర్మెంట్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారం ఇలా కటింగ్ చేస్తాము. ఇక్కడ వచ్చి ఇక్కడ మళ్ళీ ఇలాగనే చేయాలి. ఎందుకండి ఇది కుట్లతో సహా 13 ఇంచీలు అనమాట. 12.5 ఇంచి ఫ్రంట్ చెస్ట్, కుట్లకు ఒక 1/2 ఇంచి, మొత్తం 13 ఇంచులకి చూడండి. 13 ఇంచులకి కటింగ్ చేస్తున్నాము. ఇది వచ్చి ఇప్పుడు మెజర్మెంట్ దీనికి. ఎందుకంటే దీనికి వచ్చి మార్కర్తో గీసినాం అనుకోండి, అది కింద మనకు కనిపిస్తుంది కదా. కలరు ఫాల్ట్ ఉన్నప్పుడు ఇలా మనం వేసుకోవాలి. డాట్ పెట్టుకునేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ లోతు తీసేద్దాం. ఆర్మోల్ లోతు చూడండి, ఒక 1/2 ఇంచి వస్తే చాలండి. ఇక్కడ ఫ్రంట్ నెక్కి ఒక 1/4 ఇంచి కటింగ్ చేసుకోవాలా. మనం గుర్తుండేదానికి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేద్దాం. బ్యాక్ నెక్ ఒక పోపు అవతలకే తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుందండి. బ్యాక్ నెక్ అయిపోయిన తర్వాత బెల్ట్ ఎంత ఉంటుంది చూద్దాం. బెల్ట్ వచ్చి 2.5 ఇంచి ఉందండి. కుట్లకి ఇటు 1/2 ఇంచి, ఇటు 1/2 ఇంచి
వదులుకుంటే 2.5 3.5 ఇంచి అనమాట. ఇది 3.5 ఇంచి ఉంటే ఇది 4 ఇంచీలన్నా తీసుకోవాలి. మనం 1/2 ఇంచి పెంచాం కదా, అందువల్ల మనకు కొంచెం పెద్దదే వస్తుంది అనమాట. ఇది 2.5 ఇంచి ఉందండి. మనం 1/2 ఇంచి పెంచినాము 3 ఇంచులు. మళ్ళీ కుట్లకి వదలాలి. ఇటు వారు కుట్లకు వదిలితే 4 ఇంచులు సరిపోతుంది. ఇది వచ్చి 2 ఇంచులకే ఉంది. మనకు 2.5 ఇంచి వచ్చింది. 1/2 ఇంచి పెంచాము కాబట్టి ఇటు వార వస్తుందన్నమాట. ఇది 3.5 ఇంచి కుట్లతో సహా 3.5 అనమాట. ఇది 11 ఇంచులు పెడతాము. 11 పెడతాం. ఇక్కడ వచ్చి 4 ఇంచులు, ఇక్కడ 3.5. ఇది 3.5 కదా, ఇది 3 ఇంచులు. 3.5 3 4. దీనికి మధ్యలో ఒక 1/2 ఇంచి తక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కుట్టేసిన తర్వాత అప్పుడు మెజర్మెంట్, మనకు కావాల్సిన మెజర్మెంట్ తీసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం హెచ్చు తగ్గులుగా ఉన్నా కూడా క్లాత్ ఉన్నదనుకోండి, కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ ఎక్కువగా ఉన్నింది, కటింగ్ చేసుకునేసినాము. ఆ తర్వాత కుట్టేసిన తర్వాత మనం మెజర్మెంట్ చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఒక క్లాత్ అలా ఇలా ఉన్నప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 44 సైజు బ్లౌజ్ కటింగ్ చేసింది. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, బెల్ట్ అనమాట. దీనికి జాయింట్ వేసుకోవాలి. క్లాత్ జాయింట్ వేసుకున్న తర్వాత లో తీసుకోవాలి. ఇది బెల్ట్. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 44 సైజు బ్లౌజు మనం చెస్ట్ ఇది మనం తక్కువ పెట్టినాం, ఆర్మ్ హోల్ తక్కువ పెట్టినాము. మళ్ళీ వచ్చి హ్యాండ్ వచ్చి ఒక 1/2 ఇంచి పెంచుకున్నాం. ఇక్కడ 2 ఇంచులకే ఇచ్చి ఉండారు వాళ్ళు. మనం 1/2 ఇంచి ఇక్కడ పెంచి ఇక్కడ ఒక 1/2 ఇంచి మనం పెంచుకున్నాం అనమాట. అలాంటప్పుడు మనకు డౌన్ 3 ఇంచులకి దిగింది. మనకు ఇక్కడ 1/2 ఇంచి మనం పెంచినా కూడా ఇక్కడ తగ్గినా కూడా మనకి ఇక్కడ సెట్ అయిపోతుందండి. ఎప్పుడన్నా మీకు బ్లౌజ్ అలాగా హ్యాండ్స్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచి పెంచుకొని కటింగ్ చేయండి. అప్పుడు మీరు పెంచింది ఇక్కడ మనం పెంచలేదనుకోండి, ఇక్కడ డౌన్ చేసేసామనుకోండి, ఇక్కడ పెంచకుండా డౌన్ చేసినామంటే ఇది చిన్నదైపోతుంది అనమాట. చిన్నదైపోయినప్పుడు హ్యాండ్లా పైకి లాక్కునేస్తుంది. అందువల్ల ఇక్కడ ఒక 1/2 ఇంచి పెంచుకొని ఆ తర్వాత మీరు మనకు కావాల్సిన మెజర్మెంట్ తీసుకుంటే ఇక్కడ క్లాత్ అలాగే ఉంటుంది. మీకు హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. అలా చేసుకోవచ్చండి. ముందు వీడియోలో ఉండదండి మంది ఆ కటింగు, నేను పెడతాను. మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.